ఏపీలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్‌గా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి, మీ యొక్క స్కిల్స్ అనేటివి టెస్ట్ చేసి, ఆన్ ది స్పాట్‌లో మిమ్మల్ని అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మీరు ఎలాంటి అప్లికేషన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా అప్లికేషన్ ఫీజెస్ కూడా మీరైతే పే చేయవలసిన అవసరం కూడా లేదు. సో, డైరెక్ట్‌గా మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, మీ యొక్క సీవీ, రెజ్యూమ్స్ ఇలాంటివి ఎత్తుకొని డైరెక్ట్‌గా మీరు ఇంటర్వ్యూకి అనేది వెళ్ళిపోతే సరిపోతుంది. సో, ఇంటర్వ్యూ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, లొకేషన్ ఏమిటి, డేట్స్ ఏమిటి అనేసి నేను చెప్తాను. సో, అంతకంటే ముందు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఏజ్ లిమిట్ ఏమిటి, క్వాలిఫికేషన్ ఏమిటి, శాలరీ ఏమిటి, సో ఇలాంటి విషయాల గురించి క్లియర్‌గా తెలుసుకొని తర్వాత మనము వెన్యూకి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా అయితే చెప్తాను. సో, ఇక్కడ మీరైతే గమనించవచ్చు. చూడండి, మనకి ఎంప్లాయర్స్ ఉద్యోగ వివరాలు ఒకసారి గమనిస్తే, సో దాదాపుగా ఆ రోజున మీకు 11 కంపెనీలు అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకటి 2 కంపెనీలకు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుంటే, చూడండి, మనకి కోవలెంట్ ల్యాబ్స్ అనే వాళ్ళకి సంబంధించి ప్రొడక్షన్ క్యూఏ క్యూసీ అనే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అది కూడా మనకి 50 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. అర్హత అనేది మనకి ఏముండాలండి, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ కెమిస్ట్రీ చేసి ఉండవలసి ఉంటుంది. సో, ఏజ్ అనేది మనకి 18 నుంచి 35 ఇయర్స్ మధ్య మీ యొక్క ఏజ్ లిమిట్ అయితే కావాలంటున్నారు. సో, జీతం అనేది మనకి 22,000 సో అదే మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీద బేస్ అయి ఉంటుంది. మీ యొక్క స్కిల్స్ మీద బేస్ అయితే ఉంటుంది శాలరీ అనేది. సో, ఓకేనా. తర్వాత మనకి చూడండి, ఇక్కడ ధనలక్ష్మి ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి సంబంధించి టెక్నీషియన్ అనే 40 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అర్హత అనేది మనకి ఏముండాలంటే ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ డిగ్రీ చేసినా కానీ సరిపోతుంది. సో, ఏజ్ కూడా మనకి 18 నుంచి 35 ఇయర్స్ మధ్య మీ యొక్క ఏజ్ లిమిట్ అయితే కావాల్సి ఉంటుంది. జీతం అనేది 15,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, చెప్పాను కదా ముందుగానే, మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీ యొక్క స్కిల్స్ మీద బేస్ అయి ఉంటుంది శాలరీ అనేది. సో, ఈ ఒక్క జాబే కదమ్మా. సో, ఏ ఫీల్డ్ తీసుకున్నా మనకి శాలరీ అనేది మన యొక్క స్కిల్స్ మీద, మన యొక్క ఎక్స్పీరియన్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో, తర్వాత మనకి చూడండి, ఇక్కడ హీరో మోటోక్రాప్ లిమిటెడ్ వాళ్ళకి సంబంధించి అసెంబ్లింగ్ అనే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అది కూడా మనకి 75 పోస్టులు. అర్హత అనేది మనకి ఐటీఐ, ఇంటర్ మీరైతే కంప్లీట్ అయితే చేసి ఉండవలసి ఉంటుంది. వయసు అనేది 18 నుంచి 25 ఇయర్స్ మధ్య మీ యొక్క ఏజ్ లిమిట్ అయితే కావాల్సి ఉంటుంది. జీతం అనేది 20,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనకి ప్రీమియర్ హెల్త్ కేర్ అనేసి ఈ విధంగా మనకి దాదాపుగా ఆ రోజున మీకు 11 రకాల కంపెనీలు అయితే ఆ రోజు మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి నేను మీకు డైరెక్ట్‌గా అప్లికేషన్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. సో, ఒకసారి అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అమ్మా. ఓకేనా. సో, మన ఛానల్‌కి సంబంధించి ఎస్ఎన్‌కే జాబ్ ఇన్ఫోకి సంబంధించి వెబ్‌సైట్ ఉంది. దానికి లింక్ కింద కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఏ కంపెనీకి మీ యొక్క క్వాలిఫికేషన్ ఏమిటి, ఇలాంటి విషయాలు ఒకసారి చెక్ చేసుకొని మీకు గాని ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్‌గా మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. సో, అంతకంటే ముందు ఇక్కడ మీకు కొన్ని నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ నోట్స్ అనేది పూర్తి రెజ్యూమ్, ఫోటో, విద్యా సంబంధిత ధృవపత్రాలతో రావాల్సి ఉంటుంది. సో, మీ యొక్క రీసెంట్‌గా అప్డేట్ చేసినటువంటి మీ యొక్క రెజ్యూమ్స్, ఒక ఫోటో, విద్యా సంబంధిత ధృవపత్రాలు అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయితే ఎత్తుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఇంటర్వ్యూకు ప్రీ నమోదమా అంటే ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అదేవిధంగా ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా మీరైతే పే చేయవలసిన అవసరం అయితే లేదు. అప్లికేషన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో, సెలక్షన్ జరిగిన వారికి ఆన్ స్పాట్‌లో మీకు అయితే ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో, మరి వెన్యూకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి అయితే గమనిద్దాం. చూడండి, మనకి వేదిక అనేది ఇక్కడ మీరైతే గమనించవచ్చు మనకు. సో, కపుల కళ్యాణ మండపం, పోస్ట్ ఆఫీస్ దగ్గర, కొత్తపేట. ఓకేనా. ఇది మీ యొక్క జాబ్ మేళకి సంబంధించిన లొకేషన్. మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా సరే మీకైతే లొకేషన్ అయితే దొరుకుతుంది గూగుల్ మ్యాప్‌లో. సో, తేదీ చూసుకుంటే మీకు 25/6/2025. సో, ఇది తేదీ అనేది. సమయం అనేది ఉదయం 9 AM నుండి మీరైతే స్టార్ట్ అయితే అవుతుంది. కానీ మీరు కొంత ముందుగానే అంటే 7:30, 8 కంతా మీరైతే ఈ లొకేషన్‌కి వెళ్ళిపోతే బాగుంటుంది. సో, మొత్తం ఉద్యోగాలు ఒకసారి గమనిస్తే 11 కంపెనీలు, 485 పైగా ఖాళీలు ఉన్నాయి. సో, ఇక్కడ గమనించాలి మీరు, 11 కంపెనీలు, 485 పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ అవకాశాన్ని మీరైతే సద్వినియోగం అయితే చేసుకోండి. సో, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది వీడియో. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.